శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో జూన్ నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, అలాగే ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవటానికి అనుకూలంగా ఉంది, అలాగే ఒక్కొక్క రోజు వారము, తిథి, నక్షత్రము, ప్రత్యేకత అన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే వివరంగా మీకు తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా క్లియర్గా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జూన్ నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ బహుళ నవమి మొదలు జ్యేష్ఠమాసం బహుళ నవమి వరకు ఉంటుందండి. అంటే జూన్ 6వ తేదీ వరకు వైశాఖ మాసం అయితే ఉంటుంది. జూన్ 7వ తేదీ నుంచి జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుందండి. అలాగే జూన్ 2వ తేదీ వరకు గురుమౌఢ్యమి అనేది ఉంటుంది. శుక్రమౌఢ్యమి జూలై 7వ తేదీ వరకు ఉంటుందండి. వీటి ప్రారంభ మరియు ముగింపు తేదీలు, అలాగే టైమింగ్స్తో సహా, మరియు ఈ టైంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు అన్నిటి గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి. ఆ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కావున జూన్ నెలలో నూతన గృహప్రవేశానికి, వివాహానికి, శంకుస్థాపనకు, చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయుటకు ఎటువంటి శుభముహూర్తాలైతే ఉండవండి. కేవలం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి మాత్రమే శుభముహూర్తాలైతే ఉన్నాయండి. అలాగే ఈ జూన్ నెలలో ఎంతో ముఖ్యమైన పండుగ హనుమాన్ జయంతి, ఏరువాక పౌర్ణమి మొదలగు పండుగలు కూడా రాబోతున్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయి, ఒక్కో రోజు వారము, తిథి, నక్షత్రము, ప్రత్యేకత అన్నిటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 1వ తేదీ ఈరోజు వారము శనివారము. తిథి ఈ రోజున 2 తిథులు అయితే ఉన్నాయండి. బహుళ నవమి తిథి ఉదయం 6:20 వరకు, తదుపరి దశమి తిథి. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత హనుమాన్ జయంతి, అలాగే ఈ రోజుతో గురుమౌఢ్యమి అనేది త్యాగమవుతుందండి. ఈ రోజున అద్దె ఇల్లు మారుటకు, అలాగే వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. జూన్ 2వ తేదీ ఈరోజు వారము ఆదివారము. తిథి బహుళ ఏకాదశి తిథి. నక్షత్రము రేవతి నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము, అలాగే మతత్రయ ఏకాదశి. ఈ రోజున అన్నప్రాసం చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, బారసాల చేసుకోవటానికి, నామకరణము, సీమంతము, అద్దె ఇల్లు మారటకు, అలాగే వ్యాపార వాహన ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్స్కి ఈరోజు అనుకూలంగా ఉందండి. జూన్ 3వ తేదీ ఈరోజు వారము సోమవారము. తిథి బహుళ ద్వాదశి తిథి. నక్షత్రము అశ్విని నక్షత్రము. ఈ రోజున పండుగలు, ప్రత్యేకతలు అయితే ఏమీ లేవండి. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 4వ తేదీ ఈరోజు వారము మంగళవారము. తిథి బహుళ త్రయోదశి తిథి. నక్షత్రము భరణి నక్షత్రం అండి. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ, పండుగలు కానీ లేవండి. జూన్ 5వ తేదీ ఈరోజు వారము బుధవారము. తిథి బహుళ చతుర్దశి తిథి. నక్షత్రము కృత్తికా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత మాస శివరాత్రి, అలాగే పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారండి. ఈ రోజున ఎటువంటి ముహూర్తాలైతే లేవండి. జూన్ 6వ తేదీ ఈరోజు వారము గురువారము. తిథి అమావాస్య తిథి. నక్షత్రము రోహిణి నక్షత్రం అండి. ఈ రోజున పండుగలు కానీ, ప్రత్యేకతలు కానీ ఏమీ లేవండి. అలాగే ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి ముహూర్తాలు కూడా లేవు. జూన్ 7వ తేదీ ఈరోజు వారము శుక్రవారము. తిథి శుక్ల పాడ్యమి తిథి. నక్షత్రము మృగశిర నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత చంద్రదర్శనము, అలాగే గ్రీష్మ ఋతువు ప్రారంభము మరియు జ్యేష్ఠ మాసం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. జూన్ 8వ తేదీ ఈరోజు వారము శనివారము. తిథి శుక్ల విద్యా తిథి. నక్షత్రము ఆరుద్ర నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకతలు కానీ, పండుగలు కానీ ఏమీ లేవండి. అలాగే ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి, ఆపరేషన్స్ చేయించుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 9వ తేదీ ఈరోజు వారము ఆదివారము. తిథి శుక్ల తదియా తిథి. నక్షత్రము పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజున కూడా పండుగలు కానీ, ప్రత్యేకతలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున అద్దె ఇల్లు మారుటకు, అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉందండి. అంటే అన్నప్రాసన, బారసాల, సీమంతము, అద్దె ఇల్లు మారుటకు, అలాగే నామకరణము, చిన్నపిల్లలను ఊయల్లో వేయటము, వ్యాపార వాహన ప్రారంభాలకు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈరోజు బాగానే ఉందండి.
జూన్ 10వ తేదీ ఈరోజు వారము సోమవారము, తిథి శుక్ల చవితి తిథి, నక్షత్రము పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవు. ఈ రోజున కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి శుభముహూర్తం అయితే ఉందండి. అంటే అన్నప్రాసన, బారసాల, శ్రీమంతము, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయడము, వ్యాపార వాహన ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్స్కు, అద్దె ఇల్లు మారటకు ఇలాంటి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఈరోజు మంచి రోజేనండి. జూన్ 11వ తేదీ ఈరోజు వారము మంగళవారము, తిథి శుక్ల పంచమి తిథి, నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. అలాగే ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 12వ తేదీ ఈరోజు వారం బుధవారము, తిథి శుక్ల షష్ఠి తిథి, నక్షత్రము మఖా నక్షత్రము. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ లేవండి. ఈ రోజున కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి బాగానే ఉందండి. అంటే అన్నప్రాసన, సీమంతము, బారసాల, చిన్నపిల్లలను ఊయల్లో వేయడము, ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు అయితే చేసుకోవచ్చండి. జూన్ 13వ తేదీ ఈరోజు వారం గురువారము, తిథి శుక్ల సప్తమి తిథి, నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత చివటమ్మ అమ్మవారి ఆరాధన. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఏవైనా చిన్న చిన్న పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 14వ తేదీ ఈరోజు వారము శుక్రవారము, తిథి శుక్ల అష్టమి తిథి, నక్షత్రము ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజున ఉత్తరా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. అలాగే ఈ రోజున కూడా ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. జూన్ 15వ తేదీ ఈరోజు వారము శనివారము, తిథి శుక్ల నవమి తిథి, నక్షత్రము ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత మిథున సంక్రమణము. అలాగే ఈ రోజున కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. జూన్ 16వ తేదీ ఈరోజు వారము ఆదివారము, తిథి శుక్ల దశమి తిథి, నక్షత్రము హస్త నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత ఫాదర్స్ డే మరియు దశపాపహర దశమి అండి. అలాగే ఈ రోజున కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. జూన్ 17వ తేదీ ఈరోజు వారము సోమవారము, తిథి శుక్ల ఏకాదశి తిథి, నక్షత్రము చిత్తా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత మతత్రయ ఏకాదశి. అలాగే ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగ కూడా ఇదే రోజండి. అలాగే ఈ రోజున కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. జూన్ 18వ తేదీ ఈరోజు వారము మంగళవారము, తిథి శుక్ల ద్వాదశి తిథి పూర్తిగా ఉంటుందండి ఈ రోజున. అలాగే ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత కూర్మ జయంతి. జూన్ 19వ తేదీ ఈరోజు వారం బుధవారము, తిథి శుక్ల ద్వాదశి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. ఈ రోజున వ్యాపార పనులు చేసుకోవటానికి అలాగే వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉందండి. జూన్ 20వ తేదీ ఈరోజు వారము గురువారము, తిథి శుక్ల త్రయోదశి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. అయితే ఈ రోజున అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి మాత్రము అనుకూలంగా ఉందండి. అంటే అన్నప్రాసన, బారసాల, సీమంతము, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయడము, అద్దె ఇల్లు మారటకు, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటానికి, అలాగే వ్యాపార వాహన ప్రారంభాలకి, భూ రిజిస్ట్రేషన్స్కి, ఇలా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి 20వ తారీఖు అయితే అనుకూలంగా ఉందండి. జూన్ 21వ తేదీ ఈరోజు వారం శుక్రవారము, తిథి శుక్ల చతుర్దశి తిథి, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం అనేది సమాప్తమవుతుందండి. అలాగే ఈ రోజున వట సావిత్రి వ్రతము, పౌర్ణమి వ్రతము మరియు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ అనేది చేసుకుంటారండి. ఈ రోజున చెవులు కుట్టించుటకు అలాగే వ్యాపార వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉందండి. జూన్ 22వ తేదీ ఈరోజు వారం శనివారము, తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత ఏరువాక పౌర్ణమి, ఆరుద్ర కార్తె అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజున కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. జూన్ 23వ తేదీ ఈరోజు వారం ఆదివారము, తిథి బహుళ పాడ్యమి తిథి, ఉదయం 5:42 వరకు ఉంటుందండి. తదుపరి విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. అలాగే ఈ రోజున సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 24వ తేదీ ఈరోజు వారం సోమవారము, తిథి బహుళ తదియా తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున కూడా ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉందండి.
జూన్ 25వ తేదీ ఈరోజు వారం మంగళవారము, తిథి బహుళ చవితి తిథి, నక్షత్రము శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత అన్ని సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతం అండి. అయితే ఈ సంకటహర చతుర్థి మంగళవారం రోజున కనుక వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి వ్రతము అని అంటారండి. అయితే ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవటానికి, వ్యవసాయ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. జూన్ 26వ తేదీ ఈరోజు వారం బుధవారము, తిథి బహుళ పంచమి తిథి, నక్షత్రము ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ లేవండి. అయితే ఈరోజు అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన, చిన్నపిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయడం తప్ప మిగతా అన్ని శుభకార్యాలు కూడా ఈ రోజునైతే చేసుకోవచ్చండి. జూన్ 27వ తేదీ ఈరోజు వారం గురువారము, తిథి బహుళ షష్ఠి తిథి, నక్షత్రము శతభిష నక్షత్రం అండి. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ లేవు. ఈ రోజున కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చండి. జూన్ 28వ తేదీ ఈరోజు వారం శుక్రవారము, తిథి బహుళ సప్తమి తిథి, నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము. ఈ రోజున కూడా ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున కేవలం సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 29వ తేదీ ఈరోజు వారం శనివారము, తిథి బహుళ అష్టమి తిథి, నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజున కూడా ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున కూడా సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 30వ తేదీ ఈరోజు వారం ఆదివారము, తిథి బహుళ నవమి తిథి, నక్షత్రము రేవతి నక్షత్రం అండి. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ లేవండి. అయితే ఈ రోజున అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రాసన, బారసాల, సీమంతము, నామకరణము, చిన్నపిల్లలను ఊయల్లో వేయటము, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటము, అద్దె ఇల్లు మారడము, వ్యాపార వాహన ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్స్కి అన్నిటికీ కూడా ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. సో ఇదండి ఈ వీడియోలో 2024 సంవత్సరంలో జూన్ నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, అలాగే ఏ రోజు ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అన్న పూర్తి సమాచారాన్ని అయితే మీకు ఈ వీడియోలో అందజేశాను కదండి. అంతేకాకుండా మే నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, ఏ రోజు ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అన్న పూర్తి సమాచారాన్ని కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి మన ఛానల్లో. ఆ వీడియో లింక్ని కూడా మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో తెలియచేయండి, మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెంతో భక్తి సమాచారం కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.